వెల్కమ్ బ్యాక్. ఇటు ప్రభుత్వాలు అటు కాలేజీ యాజమాన్యాలు కలిసి విద్యార్థుల జీవితంతో ఆటలాడుకుంటున్నాయి. ఇది కరెక్ట్ కాదని రూల్స్ ను రెగ్యులేషన్స్ ని ఉంటాయని చెప్పారు. కానీ ఈ ప్రక్రియ చాలా కాలమే సాగింది. రెండు ఎద్దుల మధ్య చిక్కిన లేగదూడలా మారింది విద్యార్థుల పరిస్థితి. తెలంగాణలో అనుమతులు కోల్పోయిన కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులు వేరువేరుగా సుప్రీంను ఆశ్రయించారు. రెండు రాష్ట్రాల వైఖరితో తమ పిల్లలకు అన్యాయం జరిగిందని తమ పిటిషన్లో పేర్కొన్నారు తల్లిదండ్రులు. కాలేజీ యాజమాన్యాలైతే తమకు అనవసరంగా అనుమతులు నిలిపివేశారని ఆరోపించారు. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ జరగకపోతే తమ 174 కాలేజీలు మూసివేయాల్సిందేనని విన్నవించారు. విద్యార్థులతో పాటు కాలేజీ యాజమాన్యాల రివ్యూ పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలతో పాటు ఉన్నత విద్యామండలి, ఏఐసిటిఏలకు నోటీసులు జారీ చేసింది. జేఎన్టీ రోజు కమిటీ ఇన్స్పెక్షన్ చేసినా కూడా ఏ రిపోర్ట్ను వాళ్ళు స్టడీ చేయలేదు. ఆ రిపోర్ట్ను స్టడీ చేసినా కూడా అందులో ఖచ్చితంగా ఉంది, నిజాయితీగా ఫెసిలిటీస్ ఉన్నాయన్నా కూడా మళ్ళీ స్టాండింగ్ కమిటీ అని ఇంకొకటని చెప్పేసి కళాశాలను రిజెక్ట్ చేసింది. పక్కా ఇంటెన్షనల్గా ఈరోజు జేఎన్టీ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. మరి ఎవరి ప్రోద్బలం వల్ల తీసుకుంది, వారికి ఉండేటువంటి స్వలాభాలు ఏమున్నాయి, వారు ఎటువంటి నిర్ణయం తీసుకొని ఇటువంటి ఒక దుశ్చర్యకు పాల్పడ్డారు అని చెప్పేసి మాకు అర్థం కాని విషయం. అందరి వాదనలు పరిశీలించింది సుప్రీంకోర్టు. అఫిలియేషన్ కోల్పోయిన కాలేజీల్లో స్పెషల్ కౌన్సిలింగ్ కు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది. నవంబర్ 1లోగా అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశాలిచ్చింది. అంతేకాదు నిపుణుల కమిటీ సంబంధిత కాలేజీల్లో తనిఖీలు నిర్వహించాలని, డిసెంబర్ 31లోగా తమకు నివేదికను సమర్పించాలని తీర్పునిచ్చింది. నిపుణుల కమిటీ తనిఖీల ఆధారంగానే అనుమతులు లభిస్తాయని స్పష్టం చేసింది. ఆయా కాలేజీల్లో చేరే విద్యార్థుల ఫీజుల కోసం ప్రత్యేక అకౌంట్లు ఏర్పాటు చేయాలని కూడా ఆదేశాలిచ్చింది. ఈ షరతులతో స్పెషల్ కౌన్సిలింగ్ కి అనుమతి లభించింది. ముఖ్యంగా ఇప్పటికి కూడా ఇవాళ కూడా కోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి అవన్నీ వచ్చిన తర్వాత జేఎన్టీ రిజిస్ట్రార్ కూడా ఇవాళ కోర్టులో ఉన్నాడు కాబట్టి ఆయన వచ్చిన తర్వాత మొత్తం విషయాలను సమగ్రంగా మేము అధ్యయనం చేసి తదుపరి చర్యలు మేము కోర్టుకు నిబంధనలకు అనుబడి మేము చేస్తాం. మొత్తం మీద సుప్రీం ఆదేశాలతో తెలంగాణ ఉన్నత విద్యా మండలి 163 కాలేజీల్లో ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించింది. ఈ కాలేజీల్లో 3000కు పైగా విద్యార్థులు జాయిన్ అయ్యారు. మొత్తం 163 కాలేజీల్లో తనిఖీలు. ఇందుకోసం జేఎన్టీయూ నేతృత్వంలో ఏఐసిటిఈతో పాటు బిట్స్ పిలాని అధ్యాపకులచే నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. ఈ నెల రోజుల పాటు తనిఖీలు నిర్వహించిన కమిటీ సుప్రీంకోర్టుతో పాటు జేఎన్టీయూ కూడా నివేదిక సమర్పించింది. ఈ పరిస్థితుల్లో కాలేజీలో చేరారు ఈ విద్యార్థులు. అలాగని వారి సమస్యలు అక్కడితో తీరాయా అంటే లేదు. మళ్లీ మొదటికే మోసం వచ్చేలా కనిపిస్తోంది. ఇంటర్ విద్య పటిష్టపరచడం, భవిష్యత్తులో ఎంసెట్ కి సంబంధం లేకుండా ఇంజనీరింగ్ సీట్ల భర్తీ వినడానికి బాగానే ఉన్నాయి. ప్రస్తుత సమస్యకు పరిష్కారమేది? త్రిశంకు స్వర్గాన్ని తలపిస్తున్న వీళ్ల పరిస్థితి ఏంటి? ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. నమస్తే.